Hi friends, welcome to Big Talk Show. So friends, Big Boss Season 7 ఫినాలే వీక్లోకి అడుగు పెట్టేసింది. ఇక మిగిలింది మూడు రోజులు. ఈ 3 రోజుల తర్వాత విన్నర్ని కూడా ప్రకటించబోతున్నారు. సో మరి ఈ టైంలో మనం చూసుకున్నట్లయితే ఈ వీక్లో ఫినాలే వీక్లో బిగ్ బాస్ వచ్చేసేసి ఎవరైతే హౌస్లో 6 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరి బిగ్ బాస్ జర్నీ వీడియోని అయితే ప్లే చేసి చూపించడం జరిగింది. సో ప్రతి ఒక్కరి జర్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది కదా. అందులోనూ మరి ముఖ్యంగా మన పల్లవి ప్రశాంత్ జర్నీ వీడియో ఏదైతే ఉందో అది చాలా సూపర్గా ఉంది. బిగ్ బాస్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు ఆ టీం అంతా కూడా అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వరకు జరిగినటువంటి ఓటింగ్ని అంటే లాస్ట్ సండే నుంచి మనం ఈ రోజు వరకు జరిగినటువంటి ఓటింగ్ని మళ్ళీ ఒకసారి పరిశీలించినట్లయితే పల్లవి ప్రశాంత్కి తన ఏవి ఎప్పుడైతే బయటికి రివీల్ అయిపోయిందో మరి పల్లవి ప్రశాంత్ జర్నీ అంతా కూడాను ఆ క్షణం నుంచి కూడా పల్లవి ప్రశాంత్కి ఓటింగ్ అనేది అత్యధిక స్థాయిలో భారీగానే నమోదైందని చెప్పాలి. సో అలా చూసుకున్నట్లయితే మన పల్లవి ప్రశాంత్కి 33% ఓటింగ్ అయితే జరిగిందని చెప్పాలి. ఇక ఆ తర్వాత రెండవ స్థానంలో మన శివన్న ఉన్నాడనమాట. సో శివాజీ గారికి కూడా 28% ఓటింగ్ అయితే మాత్రం జరిగిందనమాట. ఇక ఆ తర్వాత అమర్దీప్కి వచ్చేసేసి ఇప్పటి వరకు 22% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఆ తర్వాత 54వ స్థానంలో కొనసాగుతున్నాడు. యావర్కి ఇప్పటి వరకు 18% ఓటింగ్ అయితే నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో అయితే మన లేడీ కంటెస్టెంట్ ఉన్నారు కదా ముద్దుగుమ్మ ప్రియాంక. సో ప్రియాంకకి అయితే 12% ఓటింగ్ అనేది నమోదైంది. ఇక ఆ తర్వాత చివరి స్థానంలో అయితే అంబటి అర్జున్ కొనసాగుతున్నాడు. అర్జున్కి ఇప్పటి వరకు 9% ఓటింగ్ అయితే జరిగింది. సో ఈ సీజన్ ఉల్టా కాబట్టి మరి ఈ మిడ్ వీక్లో ఎవరు ఎలిమినేషన్లోకి వెళ్ళిపోతారో ఎవరు బయటకు వచ్చేస్తారో అయితే మనం ఈ ముగ్గురులోనే చూసుకోవాలి. ఎవరైతే ఉన్నారో యావర్, ప్రియాంక, అర్జున్. సో వీళ్ళ ముగ్గురులో ఉంచి ఒకళ్ళైతే మాత్రం బయటకు వచ్చేసే ఛాన్సెస్ అయితే చాలానే ఉన్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇది ఇవాల్టి బిగ్ బాస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ ఫ్రెండ్స్. అంతేకాకుండా మరి తాజాగా బిగ్ బాస్ నుంచి మనం మరో ప్రోమో చూసుకున్నట్లయితే ఈ ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎప్పుడూ బిగ్ బాస్ వాయిస్ మనకు వినిపిస్తూ ఉంటుంది కదా, కానీ సరికొత్తగా మరి ఈ రోజైతే బిగ్ బాస్ నుంచి ఒక చిన్న పిల్ల వాయిస్ అయితే మాత్రం బయటకు వచ్చిందనమాట. సో ఆ పాప ఏమని చెప్తుందంటే, ఇంటి సభ్యులందరూ కూడా మీ ఇంటి సభ్యుల్ని మిస్ అవుతున్నారు కదా, అలాగే మీ ఇంటి ఆహారాన్ని కూడా మిస్ అవుతున్నారు కదా, మరి మీకోసం ఆ ఆహారాన్ని మేము పంపిస్తున్నాము హౌస్లోకి. అలా ఆ ఆహారాన్ని మీరు అందుకోవాలి అంటే ఖచ్చితంగా గతంలో మీరు ఏవేవైతే టాస్కులు ఆడారో ఆ టాస్కులని మళ్ళీ మేము చెప్పిన కంటెస్టెంట్స్ కోసం ఆడితేనే మీరు ఆ ఫుడ్ పొందగలరు అని చెప్తున్నారన్నమాట. ఈ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే అర్జున్ కోసం అర్జున్ వైఫ్ పంపించినటువంటి ఫుడ్ని అర్జున్ తీసుకోవాలి అంటే అర్జున్ కోసం యావర్ బాల్ టాస్క్ ఆడాలన్నమాట. సో ఈ టాస్క్ యావర్ కూడా చాలా కష్టపడి చాలా సింపుల్గా అయితే టాస్క్ ఫినిష్ చేయడము, అదేవిధంగా మరి అర్జున్ కోసము ఆ ఫుడ్ని అందించడం కూడా ప్రోమోలో మనం చూడొచ్చు. ఆ తర్వాత చూసుకుంటే ప్రియాంక శివాజీ గారి కోసము బాణం టాస్క్ని ఆడాల్సింది. సో ప్రియాంక కూడా చాలా బాగా టాస్క్ని అయితే పెర్ఫామ్ చేసిందని చెప్పాలి. ఆ తర్వాత ప్రోమోలో మనం చూసుకున్నట్లయితే శివాజీ గారు అమర్దీప్ కోసం ఏవైతే గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి బెలూన్స్ ఉన్నాయో వాటిని టైం లిమిట్ లోపు పగలగొట్టాలి. సో ఈ ప్రాసెస్లో శివాజీ గారు ఆ బెలూన్స్ అన్నిటిని కూడా పగలగొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.